నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు చివరి భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. ఆ హాస్పిటల్ తన పెద్దనాన్న గోకులకృష్ణ మీద భక్తి, ప్రేమ, గౌరవాలతో డాక్టర్ కృష్ణ ఆధ్వర్యంలో నడుస్తోందని అక్కడి చికిత్సా విధానానికి ఆశ్చర్యపోతుంది. ఆ హాస్పిటల్లో రకరకాల పేషెంట్స్, వారందరితోనూ చనువు పెంచుకుంటూ తన ఏమిటో తను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది రాధ. ఈ ప్రయత్నంలో తన భర్తకి మరొక స్త్రీతో సంబంధం ఉందని తెలుసుకుని తనని జ్యోతిగా పరిచయం చేసుకుని ఆమెను కలిసి వస్తుంది. డాక్టర్ కృష్ణ, డాక్టర్ షీలా మేడం ట్రీట్మెంట్తో కోలుకుంటున్న రాజారావుకి తాను సంబంధం పెట్టుకున్న ఆమెను రాధ కలిసి రావడాన్ని జీర్ణించుకోలేకపోతాడు. రాధ తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని బెంగపెట్టుకుంటాడు. అక్కడే చికిత్స పొందుతూ ఆరోగ్యం మెరుగుపడ్డ రాణి లైబ్రరీలో దొరికాయని గోకులకృష్ణగారి డైరీలు రాధకు అందిస్తుంది. ఆ డైరీలు చదివి చాలా విషయాలు తెలుసుకుంటుంది రాధ. గోకులకృష్ణ బ్రతికి ఉన్న రోజుల్లో రాధ తల్లి లావణ్య మీద ప్రేమను పెంచుకుంటాడు. లావణ్య కుటుంబం అతన్ని అనేక రకాల ఇరకాటంలో పడేస్తారు. లావణ్య వ్యామోహంలో పడి తన సవతి తల్లిని దూరం చేసుకుంటాడు గోకులకృష్ణ. రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఎన్ఆర్ఐలను నచ్చజెప్పడానికి తాను విదేశాలకు వెళతాడు. అక్కడ ఎవరో ఒక అజ్ఞాత స్త్రీ తన చల్లని మాటలతో అతనిలో జ్ఞానాన్ని తట్టిలేపుతుంది. ఇండియాకి వచ్చిన వెంటనే పిన్నిని చూడ్డానికి వెళతాడు గోకులకృష్ణ. రాధ షీలా మేడం డాక్టర్ కృష్ణతో తాను రాజారావు సహజీవనం గడుపుతున్న ఆమెను జ్యోతి అనే పేరుతో కలిసి వచ్చినట్లు, రాజారావుకి జ్యోతి అవసరం చాలా ఉందని చెబుతుంది. ఆమె ధైర్యానికి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. శ్రీవిరించి అనే పాత్రికేయుడు సంచలనాత్మకమైన వార్తలు రాయాలని నిశ్చయించుకుని తన ప్రమేయం లేకుండా తన గురువుగారి మనవరాలి ఆత్మహత్యకు కారణమవుతాడు. ఈ విషయం అతన్ని చాలా కృంగదీస్తుంది. అతను అందరికీ పెద్ద సవాలుగా మారతాడు. అతనిని బాగు చేయడానికి అందరూ శతవిధాలా ప్రయత్నించి ఆఖరికి అతని గురువు రామేశం గారిని పిలిపిస్తారు. రామేశం గారు విరించికి తన మనవరాలి మరణానికి కేవలం విరించి మాత్రమే కాదు, తాను కూడా కారణమేనని కారణాలు చెప్పడం ప్రారంభిస్తాడు. పాత్రికేయుడైన తాను తన కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతారాహితంగా ప్రవర్తించడం వల్ల తన మనవరాలు కూడా కొత్త పోకడలకి పోయి తన జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుందో వివరిస్తాడు రామేశం. ఇక మీదట పత్రికలలో మంచి వార్తలే రాయాలని విరించిని కోరుతాడు. ఆ పత్రికకి కమలిని అని పేరు పెడదామా అని తన మనసులోని ఆశను వెలిబుచ్చుతాడు విరించి. ఈలోగా రాజారావు రాధతో తన టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేసాయి, అంతా క్లియర్గా ఉన్నది, కొన్ని రోజుల్లో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పారని చెప్తాడు. రాధని షీలా మేడం, డాక్టర్ కృష్ణ ఆఫీస్ గదిలోకి పిలిపించి డాక్టర్ గోకులకృష్ణ రాధ పేరిట రాసిన ఆస్తి తాలూకు కాగితాలు అందజేస్తారు. తన పెదనాన్న తనపై చూపించే ప్రేమకు తట్టుకోలేని రాధ షీలా మేడంని కౌగిలించుకుని ఏడ్చేస్తుంది. ఇక రాధ విదేశాలలో చదువుకుని ఆ హాస్పిటల్లో చేరవచ్చని వివరిస్తారు. రాజారావుని అతను సహజీవనం గడుపుతున్న ఆమె ఇంట్లో వదిలి అటు అత్తగారికి ఇటు తల్లిదండ్రులకి జరిగినదంతా పూసగుచ్చినట్లు వివరించి తాను పెదనాన్న ఆశలు నెరవేర్చడానికి విదేశాలకు వెళ్లి చదువుతానని చెబుతుంది. డాక్టర్ కృష్ణ తల్లి ప్రభావతి రాధని పిలిపించుకుని తాను రాధ తల్లి లావణ్య కలిసి రాధకు చేసిన అన్యాయాన్ని వివరించి బాధపడుతుంది. ఖరీదైన చీర, తన చేతి గాజులు రాధకి బహుమతిగా ఇస్తుంది. రాధ ఆ గాజుల్ని అక్కడ ఉన్న పనివాళ్ళకి పంచిపెడుతుంది. రాధ తల్లి లావణ్య రాధ రాజారావులకి విడాకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాధ ఆ పరిస్థితిని చాలా చక్కగా ఎదుర్కొంటుంది. రాజారావు కోర్టులో ఆమెకు తన క్రెడిట్ కార్డు ఇచ్చి ఎప్పుడు ఎంత కావలసి వచ్చినా తీసుకోవచ్చని చెబుతాడు. రాధ ఆ కార్డుని మౌనంగా తీసుకుంటుంది. ఇక వినండి పున్నాగపూలు నవల చివరి భాగం. కాంతం సూర్యాస్తమయం చూస్తోంది. జీవితం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఆ కొండల చాటుకు సూర్యకాంతిలా అస్తమించిపోతుంది కాబోలు. కానీ ఇక్కడ నేర్చుకున్న విషయాల వలన మృత్యు అంటే భయం పోయింది.
కోడలు పోవడం చూడలేను అని నిర్ణయించుకుని అత్తగారు మృత్యువును ఆహ్వానించి దూరతీరాలకు దాటిపోయింది. భిక్షపతిలో చాలా చాలా మార్పు వచ్చింది. పదవికి రాజీనామా చేసి అప్పుడప్పుడు పాదయాత్రలు చేస్తూ ప్రజల కష్టసుఖాలు కనుక్కుంటున్నాడు. అవి ఆరుస్తారా తీరుస్తారా అన్నది వేరే సంగతి. అసలు అవేమిటోనన్నా అర్థమవుతుంది కదా అంటుంది కాంతం. నిజమే, ఆర్చలేం తీర్చలేం. ఇదొక విషవలయం. మంచి పని చేయడం చాలా చాలా కష్టం. కానీ చెడు చేసి చెల్లుబాటు చేసుకోవడం సులభం. కొన్ని వందల స్వార్థపు బుర్రలు ఈ లాభసాటి విష సంస్కృతిని చాలా మందంగా నేశారు. ఇందులో నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. పూర్తిగా బయటకు వచ్చేస్తే తన ప్రాణానికే రక్షణ లేదు. లావణ్య ఇప్పుడు ఎవరినీ భయపెట్టలేకపోతుంది. పైగా రాధేమనుకుంటుంది అని చిన్న చిన్న విషయాలకు కూడా ఆలోచిస్తోంది. తండ్రికి మాత్రం రాధ త్వరగా వెళ్ళిపోవాలనే ఉన్నది. లావణ్య మూడ్స్ను నమ్మలేడు ఆయన. రాధ వారానికి 2 సార్లు డాక్టర్ జీకే హాస్పిటల్కి వెళుతుంటే ఏం చేస్తావు అక్కడ, ఎందుకు అన్నిసార్లు వెళుతున్నావు అని అడగాలని ఉంటుంది లావణ్యకు. కానీ అడగలేదు. షీలా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కృష్ణ కనబడతాడు. కోర్సులు, అక్కడి వాతావరణం, డౌన్లోడ్ చేసిన పేపర్లు, కొత్త కొత్త సమాచారం ఇదే మాట్లాడుకుంటారు. మధ్యలో ఎప్పుడో నా పేపర్లు అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతుంది రాధ. నవ్వుతూ తల పంకించి వెళ్ళిపోతాడు కృష్ణ. రాధ వెళ్లే రోజు. రాధ, నేను ఎయిర్పోర్టుకు రానా? ఆతృతంగా ఫోన్ చేశాడు రాజారావు. వద్దు రాధా, నాకు అర్థమవుతోంది. వద్దు, గుడ్ బై. ఫోన్ పెట్టేసింది రాధ. గోడకు ఆనుకుని అతని ఆవేదనను ఆశ్చర్యంగా వింటూ నిలబడింది ఆమె. ఎయిర్పోర్ట్లో మొట్టమొదటిసారి చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు షీలా మేడం, లావణ్య. చాలా పోషణతో చాలా అందంగా ఉన్నది లావణ్య. అంతే అందంగా, మరింత హాయిగా, ఆరోగ్యంగా ఉన్నది షీల. అతి మామూలుగా వచ్చి హలో లావణ్య అని చెయ్యి పట్టుకుని పలకరించింది షీల. ఆశ్చర్యంగా చూస్తూ పలకరించింది లావణ్య. ఆ చేతుల పట్టులో ఇద్దరికీ డాక్టర్ జీకే జ్ఞాపకాలు. ఇద్దరికీ కళ్ళు చెమర్చాయి. షీల డాక్టర్ జీకే హాస్పిటల్లో పెద్ద పోస్టులో ఉన్నదని తెలుసు లావణ్యకు. కానీ పెద్ద పట్టించుకోలేదు. రాధ కూడా చాలా తెలివిగా ఆవిడ గురించి ఇంట్లో మాట్లాడేది కాదు. కానీ ఎయిర్పోర్ట్లో వెళ్ళొస్తాను మేడం అని రాధ ఆమె కాళ్లకు దండం పెడుతుంటే వారి కౌగిలింతలో లావణ్యకు చాలా అర్థమైపోయింది ఆమె రాధకు ఏమిటో. లావణ్యను ఒక కంట కనిపెడుతున్న భర్త ఉలిక్కిపడ్డారు. భర్త, పిల్లలు, సంసారం, గృహిణి పదవి, గౌరవం, డాక్టర్ జీకే జ్ఞాపకాలతో కట్టుకుని అనేక వందల మందికి ఆశ్రయం ఇచ్చే ఇల్లు, ఆప్యాయత, వ్యక్తిత్వం రెండూ ఇవ్వగల స్తోమత ఏమిటి లేవు షీలాకు? ఉండడం అనే పదానికి చాలా అర్థాలున్నాయి. కానీ ఇవన్నీ లావణ్యకు అర్థమై ఎలా రియాక్ట్ అవుతుందోనన్న భయం ఆయనకు. రాధ తోడికోడలు వచ్చింది. రాధ, నిన్ను పోగొట్టుకున్న తర్వాత కానీ నువ్వేమిటో తెలియడం లేదు ఆ ఇంట్లో వాళ్లకు. అయినా ఎప్పటికీ తెలియదులే. ఆ కబుర్లెందుకు ఇప్పుడు, వెళ్ళిరా, నన్ను మర్చిపోకు అని గట్టిగా కౌగులించుకున్నది. గౌరి వచ్చింది. మరొక షీలా మేడం తిరిగి రావాలి అన్నది. కృష్ణ రాలేదు, రాడని తెలుసు రాధకు. లావణ్యకు రాధ జీవితంలో తను పరాయిదాన్నేమో అన్ని ఒకసారి భయం వేసింది. కుర్చీలో కూర్చుండిపోయింది. కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు భర్త. ఎక్కువ ఎమోషనల్ అయినప్పుడు గటగట చల్లని కూల్ డ్రింక్ తాగేస్తుంది లావణ్య. అయోమయంగా చూస్తూ ఆ బాటిల్ అందుకున్నాడు. కృష్ణ దగ్గర నుంచి స్వీట్ ప్యాకెట్, హ్యాపీ జర్నీ కార్డు వచ్చాయి. వాటిని పదిలంగా బ్యాగ్లో పెట్టుకుని వెనక్కు చూస్తూ అందరికీ బై చెప్పి సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళిపోయింది రాధ. ఎందుకో ఆఖరిసారి వెనక్కు తిరిగి చూస్తూ ఉండగా హడావిడిగా వస్తున్న రాజారావు కనిపించాడు. ఒక్క క్షణం ఆగి లోపలికి వెళ్ళిపోయింది రాధ. ఫ్లైట్లో కూర్చున్న తర్వాత మెల్లిగా ఆ స్వీట్ ప్యాకెట్ తెరిచింది. తనకు చాలా ఇష్టమైన జీడిపప్పు పాకం, పెదనాన్నకు కూడా చాలా ఇష్టం. మరొక కవర్లో డాక్టర్ జీకే తనను పాపగా ఎత్తుకున్న ఫోటో. ఒక్కసారి గుండెలకు హత్తుకుని ఏడ్చేసింది రాధ. థ్యాంక్ యూ కృష్ణ అనుకున్నది. ఆ తర్వాత అతడు ఇచ్చిన లేత నీలం రంగు కవర్ విప్పింది. ఏవో పేపర్లు, పెదనాన్న డైరీలో నుంచి తీసుకున్న పేపర్లు. చేతుల్లో సన్నటి వణుకు, గుండెల్లో దడ. మంచినీళ్లు తాగి కళ్ళు మూసుకుని సీటుకు తల ఆనించి కాసేపు కూర్చుంది రాధ. మెల్లగా చదవడం ప్రారంభించింది. ఓ క్యాల్కే కహరా, ఆలోచన రేణువు సింధువై. ఇవాళ మళ్ళీ ఏదో పాత పరిచయమైన ఒక స్వాంతను అనుభవిస్తున్నాను. ఇది నా ఒంటరితనం నుంచి బయటకు ఎట్నుంచో తొంగి చూస్తోంది. దీనికి కారణం ఇది ఒంటరి జీవిత కథనమా? సిల్సిల ఒక్కసారి వచ్చిన దగ్గరతనం, మళ్ళీ అందులో నుంచి ఆ జ్ఞాపకం నుంచి ప్రయాణం చేయాలంటేనే భయం.
కానీ ఇది నా సెల్ఫ్ ప్రిజర్వింగ్ ఇన్స్టింక్ట్. కానీ ఏమిటేమిటో జరిగిపోతున్నా, అన్నీ జరగనట్లే, ఏమీ సంభవించనట్లే, నా ఆత్మ ఒక్కటే ఉన్నట్లు, అది కూడా రూపులేని ఉనికి. మరి ఎందుకింత భయం? ఏమిటి కాపాడుకోవాలన్న భయం? నన్నా, మీ ఆర్ మైసెల్ఫ్? చాలా విచిత్రమైన పేదరికం ఇది. అవును, ఎవరో ఉన్నారు, ఎవరికోసమో ప్రతిక్షణం ఎదురుచూస్తున్నాను. నా కళ్లకు నిరీక్షణే బలమా? చాలా దగ్గర ఉంటూ కనిపించదు, అయినా కనిపించడం అవసరమా? అసలు ఉండడం చాలదా? అదే చాలు అనిపిస్తే అదొక ఆలాపనగా మాత్రం ఆగిపోదే. ఖయాల్. అదే నిజం కాకపోతే నేను ఈ పరిస్థితిలో ఉండేవాణ్ణి కాదేమో. కానీ గమ్మత్తైన విషయం ఏమిటంటే అది నిజం అన్న భ్రాంతే నా ఈ పరిస్థితికి కారణం. భగవాన్, నేనేమి చేయను? నిజాన్ని ఆలింగనం చేసుకోగలనా? దాన్ని కేవలం ఆలోచనగా మార్చుకుని హిపోక్రటికల్గా జీవితం గడపనా? అర్జ్, జీవితానికి ఇంతకంటే వేదన ఇచ్చే హేళన ఉంటుందా? మౌనం. నుంచుండిపోయాను, స్తబ్దున్నై చూస్తూ ఉండిపోతున్నాను. ఎబిలిటీ టు స్పీక్, ఎబిలిటీ టు కన్వే. బలవంతంగా మౌనిని అయ్యాను. కొన్ని వేల సార్లు అన్నీ చెప్పేయాలనిపిస్తుంది. పదాలు లేకుండా, భాషారహితంగా అన్నీ చెప్పేయాలని ఉన్నది. ఎడారిలో మహోత్సపు ప్రయాణం, కాంతిశేకుడి ఆలోచన ప్రయాణం. ఎడారి అనేది మానసిక స్థితి, ఒంటరితనం, చుట్టూ అందరూ ఉన్న ఒంటరితనం. కానీ ఎడారిలో వర్షపు చినుకు రాదని తెలిసి నాటే పూల విత్తనాల నా ఆలోచనలు అని నా గుండెల్లో తడిని ఆరనీయవు. మరి నాకు నిప్పచ్చరాన్ని మిగలవు. ఆలోచనలో సుసంపన్నుని, సర్వం ఉన్నవాణ్ణి. కానీ ఈ ఖయాల్ మళ్ళీ ఆలోచనగా, భావనగాను మాత్రం మిగిలిపోతుందన్న బెరుకు ఉన్నది నాలో. నా ఈ అసంపూర్ణమైన ఆలోచన రాధా, ఈ బ్రహ్మాండమైన ఆకాశగంగా ప్రవాహంలో బిందువుగా మిగిలిపోవచ్చు కదా. జ్వలిస్తూ జలసింధువుగా మారి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తావెందుకు? చదవడం ఆపింది రాధ. అక్షరాల వెంట రాధ ఆలోచనలు, అక్షరాల మధ్య చిక్కుపడుతున్న అనుభవాలు, అర్థాంతరంగా వెలుగులు చిమ్ముతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆనందానుభూతులు. కన్నీరు గంగా ప్రవాహంగా. పోగొట్టుకోవడం, పొందడం, ఉండి పోగొట్టుకోవడం, లేనప్పుడు అనుభవం వెలుగు నీడల పడుగు పేక. ఆస్ట్రేలియాలో కోర్సులో చేరింది రాధ. బుజే అపార్ట్మెంట్ అందంగా పెట్టుకున్నది. అప్పుడప్పుడు స్కైఫ్లో అందర్నీ పలకరిస్తూ ఉంటుంది. ఎక్కువసార్లు షీలా మేడంతో మాట్లాడాలనిపిస్తుంది. అడగని ప్రశ్నలకు చెప్పని జవాబులు ఆవిడ ఒక్కరే ఇవ్వగలరు. నిట్టూరుస్తుంది రాధ. స్కైఫ్లో కృష్ణ వచ్చినప్పుడు అక్కడ యూనివర్సిటీ, క్లాసెస్ చాలా కబుర్లు చెప్పింది రాధ. ఆమె వెనకాల గోడకు కృష్ణ ఇచ్చిన డాక్టర్ జీకే రాధని ఎత్తుకున్న ఫోటో, కృష్ణ ఉత్తరాలు, రాజారావు డెబిట్ కార్డ్ పిన్ చేసి ఉన్నాయి. అర్థమైనట్టు నవ్వాడు కృష్ణ. అది అర్థమైంది రాధకు. ఆ ఫోటో సరే, ఆ పేపర్లు నీకు ఇంపార్టెంట్ అంటున్నావు సరే, ఆ కార్డ్ ఎందుకే అన్నది లావణ్య. అన్నీ జీవితంలో భాగాలే కదమ్మా, నవ్వుతోంది రాధ. మరొక మజిలీ. అంతే. మీరింతవరకు నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమైన నవల పున్నాగపూలు చివరి భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. మీ సమస్యలు, ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్